ఓకేనా. నా పేరు మల్లిక. నేను విఎంఆర్ నగర్లో 1997 నుంచి 2018 దాకా అక్కడే కాపురం ఉన్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. అక్కడ విఎంఆర్ నగర్లో మా కులదైవం అయినా నేను 2018లో త్రిపుర భైరవి అమ్మవారిని ఈ పూజారి గారి ద్వారా నేను చేయించుకున్నాను. స్వర్ణముఖి రాయిలో నేను ఆ విగ్రహాన్ని తయారు చేయించుకున్నాను. మా కులదైవం అని నేను చేయించుకుని అక్కడ ఇంట్లోనే పెట్టుకున్నాను. కానీ మంజూర్ అహ్మద్ కొన్ని వివాదాల పరిస్థితుల్లో మంజూర్ అహ్మద్ దగ్గర నేను 2 లక్షల అమౌంట్ తీసుకోవాల్సి వచ్చింది. నా పిల్లల చదువు నేను తీసుకొని 2015లోనే అతనికి నేను డబ్బులు కట్టేశాను. కట్టేసిన తర్వాత అతను నా దగ్గర తీసుకున్న చెక్కులు, ట్రాన్స్ఫర్ నోట్లు, ఇంటి పట్ట జెరాక్స్ కాపీని నాకు తనఖా కిందకి రాయించుకున్నాడు. అవి నాకు విత్డ్రా చేయాలని చెప్పి అడగగా వాళ్ళ భార్యకి అనారోగ్యం అని అతను తర్వాత ఇస్తానని చెప్పి వెళ్ళాడు. 2-3 సార్లు నేను అడిగిన తర్వాత నేను మా నాన్నకే పుట్టాను, నేను ఇంకెవరికి పుట్టలేదు, నీ కాగితాలు నీకు ఇస్తానని నన్ను బెదిరించడం జరిగింది. తర్వాత నేను అనేక మార్లు ప్రయత్నించగా ఈ లోపల అతను కాల్మని కేసులు ఇరుక్కున్నాడు. తర్వాత 2018లో సడన్ గా పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి కేసు జరిగింది, ఎక్స్పర్ట్ డిగ్రీ అయినావని చెప్పేసి, ఈ పిల్ల నేను ఎక్స్పర్ట్ డిగ్రీ అయిపోయినానని చెప్పేసి కోర్టు వారు నుంచి స్టే తెచ్చుకొని 5th స్టేషన్ నుంచి 3 కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్ వచ్చి కట్టుబట్టలతో ఆదివారం రోజు కోర్టు అమ్మినా గారు జానకి ప్రసాద్ గారు దగ్గరుండి మమ్మల్ని పిల్లల్ని నన్ను అందరిని బయట పడేశారు. మేము కనీసం ఇన్వెంటరీ కూడా నేను సామాన్ తీసుకోలేదు. అప్పటికి నా ఇంట్లో విగ్రహం ఉండదు, అమ్మవారు 3 అడుగుల అమ్మవారి విగ్రహం, అది స్వర్ణముఖి రాయిలో చేయించుకున్నాను నేను. తర్వాత ఇన్వెంటరీ నేను తీసేసుకుంటే నా ఇల్లు వెళ్ళిపోతుందేమో, నాకు ఎటువంటి కాపీలు కానీ ఎటువంటి స్టేట్మెంట్ కానీ నాకు తెలియజేయడం కూడా జరగకుండానే వితిన్ సెకండ్స్ లో 1 డేలో వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చేయించారు. దౌర్జన్యంతో, అతనుకుండే పలుకుబడితో, అతనుకుండే రాజకీయ విధానంతో నన్ను ఇబ్బంది పెట్టాడు. కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా పిల్లల్ని నన్ను బయట వేశాడు. సరే, నేను కనీసం ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు అక్కడ సహాయానికి కూడా రాలేదు ఆ సమయంలో. ఎందుకంటే అందరికీ వాడు అక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నాడు. నేను ఇల్లు వచ్చేసిన తర్వాత ఇన్వెంటరీ తీసుకుంటామనేసి నేను కోర్టు వారి ద్వారా విన్నవించుకోగా ఈ లోపల నా ఇల్లు పగలగొడుతున్నాడని నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అతను ఏదో కొంత వస్తువులు అక్కడ ఉండే ఇటుకలు అవన్నీ పగలగొట్టి బయట పోసేస్తున్నాడు. నేను 5th స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యంగా వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ ఇది కోర్టులో ఉండాలి, క్రిమినల్ కేసు చేయడానికి లేదు, మేము కానీ కోర్టులో ఉంది కాబట్టి పగలగొట్టడానికి లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి మాతో కూడా ఒక కానిస్టేబుల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతను తాళం వేసేసి ఉన్నాడు. తాళం వేసేసిన తర్వాత పోతా ఈ సాయిరెడ్డితో మాట్లాడేసి వెళ్ళాడు. అక్కడ సాయిరెడ్డితో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియలేదు ఆ రోజు. కానీ సాయిరెడ్డి వీళ్ళందరూ ఏంటంటే ఒక పార్టీలో నిలకడగా ఉండేవాళ్ళు కాదు. ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలు చేసుకుంటూ ఆ స్థలాల మీద బ్రతుకుతూ వాళ్ళకి ఎవరైనా ఎదిరించి మాట్లాడారంటే వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు వాళ్ళు. అందుకనేసి నేను వాళ్ళతో ఎవరితో ఏం మాట్లాడకుండా ఏదైనా నేను కోర్టులోనే తేల్చుకుంటామని నేను వెళ్ళిపోయాను. గత ఫిబ్రవరి నెలలో సడన్ గా నేను 15 రోజులు అవుతుంది చూసి కూడాను నేను ఇక్కడ లేను. నేను మా మామయ్య చనిపోతే గోకర్ణంకి వెళ్ళాను నేను పిల్లల్ని తీసుకొని పూజ చేయించుకోవడానికి. సడన్ గా మేము వచ్చేటప్పటికి చూశాను. నేను అక్కడ చూసిన తర్వాత ఏంటంటే కొత్తూరులో అలర్ట్ అని చెప్పేసి ఒక న్యూస్ చూశాను, వీడియోలో అమ్మవారి విగ్రహాన్ని చూశాను. నేను ఈ టైంలోనే నేను ఎన్నోసార్లు పోయి మంజూర్ అహ్మద్ని నా విగ్రహం కావాలి ఎక్కడానంటే కూడా నాకు సమాధానం చెప్పకపోగా నన్ను కులదోషణ కూడా చేసి అసభ్యకరమైన పదజాలంతో నన్ను మాట్లాడాడు కూడాను. ఇంకా నేను ఏం చేసేది లేక ముందు నా కేసు గెలుచుకున్నాక క్రిమినల్ కేసు తర్వాత ఫైల్ చేయాలని చెప్పి లాయర్ గారు చెప్పారు. ఈ రోజు నా కేసు కూడా నేను గెలుచుకున్నాను. నేను అమ్మవారి దయతోనే నాకు నా మీద చెక్కు కేసు పెట్టినా నేను గెలిచినాను. ఇంటి కేసు కూడా నాకు అమ్మవారి తిరిగి ఇప్పించింది. ఈ రోజు నాకు సడన్ గా అమ్మవారే బయటకు వచ్చింది. ఈ రోజు 2 రోజుల క్రితం నేను చూసిన తర్వాత దాన్ని విగ్రహం బయట ఉంటే అది నేను గాయత్రి అమ్మవారు అనుకున్నాను. తీరా చూడబోతే ఆ విగ్రహం నాది. అది సడన్ గా ఈ విగ్రహం కూడా మా ఇంటి ముందు ఉండే చెత్తలోనే ఉండాలి. అంటే ఆ చెత్తలను పూడ్చిపెట్టున్నాడు. నాకు ఎటువంటి కనిపించలేదు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇస్తాను, ప్రెస్ మీట్ వాళ్ళకి ఇస్తాను. నేను ఇక్కడ అతను చూసి ఆ విగ్రహాన్ని సాయిరెడ్డి అనే వ్యక్తి 1 అడుగు లోపల వచ్చింది విగ్రహము, 12వ శతాబ్ది విగ్రహం అని చెప్తున్నారు. అది చేయించింది 2018 ఫిబ్రవరి మాఘమాసంలో మేము ప్రతిష్ఠించింది. అది 8 ఏళ్ళు అవుతుంది ఆ విగ్రహం చేయించి. మరి 12వ శతాబ్దం విగ్రహం అయినప్పుడు పురావస్తు శాఖలకు సంబంధించి పంపించాలి కదా. అది భూమికి సంబంధించిన ఏ ఆస్తి అయినా కూడా ప్రభుత్వాన్నే కానీ మంద కాదు కదా అది. అలాంటప్పుడు ఈ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుని అక్కడ ఉండే స్థలాన్ని మొత్తం కబ్జా చేయాలని చెప్పి అక్కడ ఉండే ఈ సాయిరెడ్డి కానీ, బాదల వెంకటేశ్వర్లు కానీ, దేవసేన కానీ, ఇంకా కిష్టయ్య అని ఇంకా తదితరులు చాలా మంది అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా దానికి తగ్గట్టు కూడా ఇంకొకరు ఎవరో అతను బీజేపీ పార్టీ ఎవరో నాయకుడు కూడా ఉన్నాడు, ముగ్గాల రమేష్ ఎవరో కూడా నాకు తెలియదు. ఇదివరకు కూడా కొన్ని విషయాలు నాకు తెలిసిన ఈ విగ్రహం బయటకు వచ్చినాక నేను కొన్ని విషయాలు వినికిడి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉండే 100 ఎకరాల స్థలాన్ని ముస్లింల ద్వారా లేదంటే వీళ్ళ ద్వారా కూడా కాస్త ఘర్షణ జరిగిందంట, ఆ స్థలం కావాలని చెప్పేసి. అది ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు. కానీ 5th స్టేషన్ పోలీసు వాళ్ళు ముస్లిం వాళ్ళను కూడా పిలిపించి ఇవన్నీ చేయకూడదు మీరు అని మందలించడం జరిగిందంట. అందుకని సర్దుమణిగిపోయారు. ఈ లోపల ఈ సాయిరెడ్డికి అక్కడ ఉండే విగ్రహం తెలుసు కాబట్టి ఆ విగ్రహాన్ని ఇప్పుడు బయట పెట్టి
ఈ విగ్రహం ఇక్కడ పుట్టింది అని దాన్ని ప్రచారం చేస్తూ కొంతమంది విద్రోహ శక్తులు అని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 12వ శతాబ్దం విగ్రహమే అయితే దానికి అంత సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు. గవర్నమెంట్ని పిలిపించి పురావస్తు శాఖలకు పిలిపించి దాని విగ్రహాన్ని సబ్మిట్ చేయాలి. అలా చేయకుండా ఎవరో ఒకరు వచ్చి విగ్రహం తీసుకెళ్లిపోతారు, అలాంటి వాళ్ళని ఇక్కడికి రానియకూడదని ప్రచారం చేస్తున్నారంటే అంటే ఆ విగ్రహం ఎవరో ఒక్కటే కదా, ఎవరో చేయించిందే కదా, అది 12వ శతాబ్దం విగ్రహం కాదు కదా, ఒక అడుగు లోపల ఎవరికి దొరకదు కదా. దీనికి మద్దతుగా మాజీ కార్పొరేటర్ మాదాల వెంకటేశ్వర్లు ఆయన ఒక పెద్ద అవధూత అక్కడ ఈ కబ్జాలు చేయడానికి వీటికన్నిటికి చేయడానికి ఈ శిష్యుడికి చేసి ఈ సాయిరెడ్డికి దేవసేనకి వీళ్ళందరికీ కూడా ఈ అవధూత కాదు ఇలాంటి సంస్కారాలు చేస్తారు. భూస్వాములు స్వాధీనం చేసుకోవడానికి ఈ అవధూత దగ్గర ఉండేసి ఈ మాదాల వెంకటేశ్వర్లు గారు ముందుండే నడిపిస్తుంటాడు. అందుకని వీటిలన్నిటినీ నిరోధించి అది నా విగ్రహం, నేను నా కష్టంతో నేను అమ్మవారి మీద ఉండే భక్తితో నేను చేయించుకున్న విగ్రహం నా కులదైవమాయి, నాకు నా విగ్రహం కావాలి. వాళ్ళు నిజంగా అదే సిపిఎం పార్టీ వాళ్ళు అంత భక్తి పరులు అయితే నేను 1997 నుంచి 2018 దాకా నేను అక్కడే ఉన్నాను. నాకు 2005లో ఆన వివేకానంద రెడ్డి గారు నాకు డిఫామ్ పట్టాన్ని ఇచ్చారు. వాళ్ళు ఏ పార్టీలో కూడా నిరకలు లేకుండా ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇస్తానంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతూ ఉండి వాళ్ళకి ఏదైనా ఎదిరిస్తే మాత్రం అందరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు. నన్ను అదే విధంగా అక్కడ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నేను అవన్నీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నానని వాళ్ళు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టి కనీసం నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నాకు ఎటువంటి సహాయాలు వాళ్ళు చేయలేదు. నాకు అక్కడ ఇప్పుడు ఏంటంటే విగ్రహం మాకు వచ్చింది, ఇక్కడికి ఎవరు రాగలరు అంటే వాళ్ళకి తెలియదు. నేను అక్కడికే వచ్చి మళ్ళీ ఉంటాననే విషయం వాళ్ళకి తెలియదు. వెళ్ళిపోయింది, ఇల్లు పోయింది. ఈ మధుర్ అహ్మద్ వాళ్ళందరితో కుమ్మక్కయ్య ఆమె ఇంకా రాదు ఇక్కడికి, ఇల్లు నేను తీసేసుకున్నానని చెప్పడంతో వీళ్ళందరూ ఇప్పుడు విగ్రహాలు బయట పెట్టి ఆ స్థలం కావాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం వాళ్ళు దీన్ని దృష్టికి తీసుకొని గండికోట శ్రీరామూర్తి గారు జ్యోతి సాగర వాస్తుపరమైన వాస్తు దేవడం ప్లాన్లు దేవన ప్రతీక్షలు చేస్తుంటారు. దాన్ని కళ్యాణ కార్యమో ఆస్థాన సిద్ధాంతని ఒకరోజు అమ్మాయి వచ్చింది, ఇట్లా మాకు ఈ విగ్రహం కావాలండి, మీరు విగ్రహాలు తెప్పిస్తే ప్రతిష్ట చేస్తారు, నాకు విగ్రహం తెప్పిస్తాలేమని చెప్పాను. తర్వాత విగ్రహం ఆర్డర్ ఇచ్చేసాను, విగ్రహం తెప్పించేసాను. అదే ఫిబ్రవరి 2018లో ఆ విగ్రహాన్ని ఆ అమ్మాయి ఇంట్లో ప్రతిష్ట చేశానమ్మా. రోజు నేను పూజా పురస్కారాలు నైవేద్యాలు జరుపుకోమ్మా, మంచిది, మాకు ఆనవాదండి, మా కుటుంబానికి మేము చేసుకుంటాంలే అని చెప్పింది. సరే అది కొనుక్కొని మనం అక్కడ పూజలు చేసుకొని వచ్చేసాము. ఆ తర్వాత అక్కడే ఉందనుకున్నది ఈ అమ్మాయి. తర్వాత విషయం నాకు తెలియదు. ఈ ఇటీవల ఇది అక్కడ ఏదో విగ్రహం బయటపడింది అని చెప్పి పుకారు వచ్చింది. తర్వాత నేను అక్కడ లోపల ఒక శివాలయం ప్రతిష్ఠ చేస్తున్నా ఆటో నా లోపలే. అక్కడ వెళ్తూ అమ్మాయి నా రోజు అక్కడ జనాలు గుంపుగా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విగ్రహం దొరికిందండి వాళ్ళ చోట చూశాను. ఆ విగ్రహం చూసేసి నేను గమ్ముగా వచ్చేసాను. ఏం మాట్లాడుకోలేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు, గమ్ముగా వచ్చేసాను. తర్వాత అది కొన్ని రోజులు ఇంకా వీళ్ళు ఏదో టెంకాయ కొట్టుకోవడం, పూజ చేసుకోవడం ఏది చేస్తారు, ఇంతవరకు మనకు తెలిసింది. తర్వాత ఈ అమ్మాయి నాతో కన్సల్ట్ అయిపోయి ఈ విధంగా విగ్రహం మందిర స్వామి మా ఇంట్లో పెట్టుకునే విధంగా నాకు జరిగిన వ్యవహారము అని చెప్పేసి నాకు తెలియజేసింది. నా విగ్రహం నాకు వచ్చేటట్టు చేసుకోవాలి, నేను మీరు ఒక రోజు ప్రెస్ మీటింగ్ రాండి అని అడిగింది. అందుకని ఈరోజు నేను వచ్చాను. ఆలగడ్డ అండి, ఆలగడ్డ నుంచి వస్తాయి మనకి. ఇప్పుడు 50 సంవత్సరాలు నాకు అక్కడ, అప్పుడు 47,000 అండి. అవును సార్, నేనే చేయించింది. విగ్రహం చూశాను. దానికి ఏదో కాళికాదేవి అని పేరు పెట్టి ఈ మధ్య ప్రచారం చేసుకుంటాను. అది కాళిక కాదు, శ్రీముఖ భైరవి దేవత అని పేరు. అమ్మాయి అడిగిన రోజు అదే విగ్రహం తయారు చేయించాను. అన్ని విగ్రహాలు దేవతా ప్రదేశంలో చేస్తుంటాం కాబట్టి రాముల వారు, లక్ష్మీదేవి, నవగ్రహాలు, తర్వాత నాగదేవతలు అన్ని విగ్రహాలు ఏది కాబట్టి అది మేము ఆ తెలిసి తెప్పించుకుంటుంటాం, ప్రతిష్ట చేస్తుంటాం కాబట్టి అన్ని ఊళ్ళకి పంపిస్తాం. అదే అమ్మాయి ఇప్పుడు ప్రతిష్ట చేసిందా ఆ ఇంట్లో అదే విగ్రహం చూశాను నేను. అవును సార్, నేనే చేసింది. నాకు విగ్రహమే కావాలి. అమ్మాయి విగ్రహం అమ్మాయి కావాలి నాకు. నేను కష్టపడి నా బాధలు నా కష్టాలు నేను చెప్పుకోవడానికి నా భక్తి కొంది నా ఇంట్లో నేను ఒక తల్లిని పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నప్పుడు నేను అన్యాయం అయిపోయి నాకు తెలియకుండానే నేను ఇంట్లో నుంచి బయటకు గెంటి వేసినప్పుడు నా ఇంట్లో ఉండే సామాను మొత్తము
గవర్నమెంట్ కోర్టు ద్వారా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంట్లో ఉండే అమ్మవారిని తీసుకొచ్చి బయట పడేసి ఈ రోజు వాళ్ళ స్వార్థం కోసము ఆ స్థలం కోసం తీసుకొని ఆ స్థలంలో ఒక అడుగు లోపల అమ్మవారు వచ్చిందని ఈ రోజు చెప్పడం అనేది అది ఎంతవరకు భక్తి పారవశమైన విషయము. దానికి తగ్గట్టు మనుషులతో పూనకాలు రావడము, అమ్మవారు వెలిసిందని చెప్పడము, ఇలా ప్రచారం చేసుకుంటూ దానికోసం నాకు మొన్న విషయం తెలిసింది. ఒక 30 అంకణాలేమో కోర్టు నుంచి ఒత్తిడి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఏదో తీసుకున్నారు, ఇంకా దాన్ని కట్టించాలని ఏదో చెప్తున్నారంట. నాకైతే ఆ విషయం తెలియదు. నాకు మొన్న వినికడైంది. అంటే ఆ స్థలాల కోసంగా ఏదో ఒక విగ్రహం పెట్టే చేసుకున్నాను. అలాంటప్పుడు ఇంకొక విగ్రహం కూడా తెచ్చి అక్కడ పెట్టుకొని నా విగ్రహాన్ని తీసుకొని వెళ్తాను. నా ఇంట్లో ఉండే విగ్రహాన్ని నేను పెట్టుకొని పూజ చేసుకుంటా, కానీ నా ఇంట్లో ఉండే వస్తువులు తీసుకోబోయేసి రోడ్లో పెట్టేసి అందరిని పూజ చేసుకోండి, లేదా అందరూ చేసుకోండి, లేదా ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా? మీరు అందరూ ఏమన్నా వీళ్ళలో ఉండే వస్తువులు ఎవరన్నా బయటకు వచ్చి తెచ్చుకొని వాడుకుంటామంటే ఇస్తారా? ఒక కారు ఇస్తారా బయటకు ఒక 10 రోజులు వాడుకుంటామంటే? మరి నేను అంత కష్టపడి చేయించుకున్న నా విగ్రహాన్ని, నా తల్లిని నేను ఎందుకు ఇవ్వాలి బయటికి? అందరికీ ఒకటే అమ్మవారు, భగవంతుడి స్వరూపం, విరాట్ స్వరూపం అందరికీ ఒకటే. మీకు నిజంగా భక్తే ఉంటే ఇది వరకు 1997 నుంచి 2018 దాకా ఎందుకు లేదు మీకు ఆ భక్తి? ఈ రోజు కొత్తగా వచ్చిందా? సడన్ గా అడుగు లోతల వచ్చిందా? 1200 శతాబ్దాల విగ్రహం అక్కడ, రాజుల కాలంలో. అది తిక్కన ఏదైనా పగడ అక్కడే కూర్చొని రాశారా? ఎలా చెప్తున్నారు అసలు మీ మాటలు? కాళికాదేవి మా ఊర్లో పుట్టింది, మమ్మల్ని పోషించడానికి వచ్చింది, మాకు విఎంఆర్ నగర్ మేలు జరిగింది అన్నప్పుడు ఇది వరకు అంతా మేలు జరగలేదా? నేను ఆ విగ్రహం పెట్టుకోవడానని చెప్పి నేను పూజలు చేస్తున్నానని చెప్పి మాట్లాడారు కదా. ఈ రోజు అదే విగ్రహం మీకు సాయిరెడ్డికి తెలిసినప్పుడు ఆ సాయిరెడ్డి ఆ చెత్తలో ఉందామని విగ్రహం తీసుకోమని నాకు ఎందుకు చెప్పలేదు మంజూర్ అహ్మద్ మాట్లాడేటప్పుడు? అంటే ఆ రోజు మంజూర్ అహ్మద్ సాయిరెడ్డి కుమ్మక్కై ఉన్నాడు. ఈ విషయాలు మొత్తం మాదల వెంకటేశ్వరం తెలుసు కాబట్టి ఆ స్థలం కోసం ఎన్ని రోజుల నుంచి కాపు కాసుకొని కూర్చోండారు. మీకు స్థలాలు కావాలా? నాకు అవసరం లేదు. నా ఇల్లును పోగొట్టుకున్నాను, నా కుటుంబాన్ని పోగొట్టుకున్నా, అన్ని పోగొట్టుకున్నా, నాకు అవసరం లేదు. నా ఇంట్లో ఉండే విగ్రహం నాకు కావాలా? నేను నా విగ్రహాన్ని నేను తీసుకెళ్తాను. అది ఒకవేళ పురావస్తు శాఖ విగ్రహమే అయితే 12వ శతాబ్దం అయితే గవర్నమెంట్ తీసుకోండి. కాదనుకున్నారా? నా విగ్రహాన్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. నేను కోరుకునేది ఇది ఒకటే. నాకు అక్కడ స్థలాలు వద్దు, అక్కడ మనుషులతో పని లేదు, ఇంకోటి కూడా నాకు అవసరం లేదు. నేను కష్టపడ్డాది నాకు కావాలా. నేను ఎవరు సొత్తు కాదది. మీరు చేసుకోవాలంటే ఇంకొకటి తెచ్చి పెట్టుకోండి. మీ మనోభావాలు నేను దెబ్బతీయాలనుకోండి. ఇప్పుడు కూడా నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానంటే ఈ మధ్య కాలంలో కూడా ఉగాదికి ఏదో భోజనాలు పెడుతున్నారు. అమ్మవారు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు కనిపించలేదు. ఈ రోజు బయటికి తీసి అంత పసుపు నీళ్ళు కోసం నేను సంతోషిస్తాను. ఎందుకంటే నేను చేయలేను. ఇప్పుడు నాకు తెలియదు, ఏదో జరుగుతుంది, నేను సంతోషంగా ఉన్నాను. కానీ అందరూ కూడా అది బాధగా ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఆలోచించుకొని నా విగ్రహం నాకు నేను చెప్పగలిగేది ఒకటే మనుషులు, ప్రజలకి, అది 12వ శతాబ్దం విగ్రహం కాదు. దయచేసి మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు నిమ్మపాకండి. వాళ్ళు స్థలాలు కబ్జాలు చేసుకుంటూ బతికే వాళ్ళు, వాళ్ళ విషయాల్లో మీరు పోయి దేవుళ్ళు అని చెప్పుకొని ఎవరేం చెప్తే అది నమ్మబాకండి. నిజాలు తెలుసుకొని మీరు అక్కడ ఉండేసి నిజమైన దేవుళ్ళు ఏదన్నట్టు ప్రతిష్ఠించుకొని పూజించుకోండి. మీరు అది 12వ శతాబ్దం విగ్రహం అనేసి మీరు అందరూ చాలా ఇబ్బందులు పడిపోయి మీరు భగవంతుడి మీద ప్రేమతో వెళ్ళిపోయి మీకు తోచినంత ఇవ్వాలా, మీకు ఏదో ఒక సహాయం చేయాలని మీరు వెళ్తున్నారు. దాన్ని వాళ్ళు స్వార్థపూరితంగా వాళ్ళ ఆదాయాలు అందులో చూసుకుంటున్నారు. దయ ఉంచి ప్రజలు ఇది గమనించాలని కోరుకుంటూ నేను అది 12వ శతాబ్దం విగ్రహం కాదని మాత్రం తెలియజేస్తున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు.